ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనా విజయోత్సవం ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఒంగోలు ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 17వ తేదీన మార్కాపురం నియోజకవర్గంలోని వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి జలహారతి జలధార అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి నేతలు కార్యకర్తలు వీటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైలెంట్లో పెట్టండి ఫోన్లు. అలాగే వాళ్ళ గురించి ఇప్పుడు పెద్ద మనం డిస్కస్ చేసుకోకూడదు. ఎలక్షన్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల సందర్భంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల సంపూర్ణంగా విజయవంతం జరుపుకున్న సందర్భంగా నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి డెవలప్మెంట్ మీద చర్చకోసం జరిగింది. అదే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరుపుతూ మరి పార్లమెంటు స్థాయిలో కూడా జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 18వ తారీఖున శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన ఒంగోలు ప్రకాశం జిల్లా 2 సంవత్సరాల అభివృద్ధి మీద కార్యక్రమం జరగబోతుంది. దానికి 3 పార్టీలు ఇటు జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని మరి వారితో పాటు ఎమ్మెల్యేసు, ఇన్ఛార్జు, చైర్మన్స్, ఎంపీ గారు అదేవిధంగా 3 మంత్రులు కూడా హాజరవుతారని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి జలహారతి జలధార అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా ఇవ్వటం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గతం కన్నా కూడా ఈ జలధార జలహారతి ద్వారా వాటర్ టేబుల్ లెవెల్ పెరిగిందని మరి మీరు గతంలోనే చూసుంటారు. మా కనిగిరి నియోజకవర్గంలోని మురిగిమ్మి ప్రాంతానికి ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది వాటర్ హార్వెస్టింగ్ దీని మీద. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో జలధార జలహారతి ప్రోగ్రాంలో అందరూ అంటే ప్రతి పల్లెల్లో కూడా రైతులు కానీ అటు గ్రామస్తులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ చెరువుల్లోని పుడికి తీయటం కానీ మరి అదేవిధంగా ఈ కాలువలకు ఏదైతే వచ్చే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం కానీ రాబో వర్షాకాలానికి చెరువులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది పెట్టుకొని ఏదైతే నీటి సంపదని కాపాడుకోవాలి, రాబో తరాలకి నీటిని మిగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ ఈ సబ్జెక్టు మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ముందంజలో ఉంటాం రాష్ట్ర స్థాయిలో అభినందిస్తూ మరి అదేవిధంగా 17వ తారీఖున మార్కాపురం మార్కెట్ యార్డ్లోని ఈ ఇరిగేషన్ ప్రతి భూమికి నీరు అనే ఒక కాన్సెప్ట్ మీద మీ అందరికీ తెలుసు వెలిగొండ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం త్వరితగతిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 574 కోట్ల రూపాయలు లైనింగ్ గీయటం జరుగుతూ ఉంది. నిన్న 1000 కోట్లతో ముంపు నిర్వాసితుల కోసం నిధులు కేటాయించి వారందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళందరి అకౌంట్లో కూడా డబ్బులు పట్టడం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది అయిపోయిన తర్వాత ఫేజ్ 2 కింద ఈస్టర్న్ పార్ట్ మిగతా కెనాల్ కూడా చేసి ఇటు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు బద్వేలు, ఉదయగిరి ఇవన్నీ ప్రాంతాలు కూడా తాగునీరు సాగునీరు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు 1994లో స్టార్ట్ చేసిన కొన్ని కారణాల చేత ఆలస్యమైన ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలో వచ్చిన తర్వాత గత పాలకులు జాతికి అంకితం చేశామని చెప్పి ఇంకా 4000 కోట్ల రూపాయలు పని పెండింగ్ ఉన్నా కూడా నేను జాతికి అంకితం చేసే ఫోటోలు తీసి యాడ్లు వేసుకున్న పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి వారిలో పని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా తీసేస్తున్నారు, వేస్ట్ చేసి దాన్ని అండర్ గ్రౌండ్లోకి డంప్ చేసే పరిస్థితి ఏర్పరిచారు.
మరి మా ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు అయితే ప్రతి వారానికి ఒకసారి పర్సూ చేసి అవసరమైతే అక్కడే ఉండి అక్కడ అధికారులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించడం జరుగుతాం. ఈ విధంగా ఇదే కాదు, ఈరోజు మా బీజేపీ సోదరులు చెప్పినట్టు మరి విశాఖపట్నానికి మనం ఏదైతే రైల్వే జోన్ అడుగున్నామో రైల్వే జోన్ మన 1 నుంచి క్లియర్ అయిపోయింది. మరి కనిగిరి ప్రాంతానికి కూడా ఏదైతే నడికుడి కాళహస్తి లైన్ ఉందో గతంలో నిధుల కొరత వల్ల పనులు జాప్యం జరిగితే వాటి నిధులు సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈరోజు కనిగిరి రైలు రావడం జరుగుతాం. అతి త్వరలో త్రిబుల్ ప్రారంభించుకోబోతున్నాం. బైపాసులు కానీ ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ గుంటలమయమున్న ఈ రోడ్లు మొత్తం కూడా ఈరోజు గుంటలు లేకుండా చక్కగా దాదాపు 80% ఆఫ్ ద రోడ్స్ని క్లియర్ చేశారు. మరి మా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో జాతీయ రహదారులన్నిటికీ కూడా చక్కగా నిధులు ఇస్తూ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ వర్క్ కూడా నవంబర్కి కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ విధంగా ప్రజల అభివృద్ధి ఒక లక్ష్యంగా పనిచేస్తున్న మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వైసీపీలో 2 ఏళ్ళు వెన్నుపోటు జనంగా ర్యాలీ చేపట్టారు. దాని విధంగా పచ్చకామెర్లకు పచ్చగా కనపడినట్టు గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు వెన్నుపోటే చేసింది. మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం చేయలేదు. ఆ రోజు తల్లికి వందనం అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి వాళ్ళది. ఏ విషయాల్లో చర్చకు మేము సిద్ధం. ఈ రోజు డిఎస్సిలో చక్కగా అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏదో విధంగా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి ఏమి లేక దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే పరిస్థితిని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఇప్పుడు రాబో 2వ డిఎస్సికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే మొదటి డిఎస్సిలోనే తప్పులు జరిగినాయని చెప్పి నిన్న తిరుపతి రమ్మని చెప్పి మా ఎమ్మెల్సీలు అందరూ కూడా సవాల్ చేశారు. ఆ ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అందరూ కూడా మీకు ఏ విధంగా ఏ ర్యాంక్ ఎక్కడ జరిగిందో మేము వివరించడానికి సిద్ధం రెండంటే అక్కడ ఎవరు పోయిన పరిస్థితి లేదు. కానీ మన మీడియా ముందు లేకపోతే వారికి ఉన్న పేపర్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఒక ప్రజల తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వారికే నష్టం తప్ప 2 ఏళ్ళు నేను అంతా ఊరేగించారు. సరే వాళ్ళు ఊరేగింపు చేసుకున్నారు. ఏదో 100 మంది 200 మంది వస్తే ఏదో దేశం మొత్తం వెలిగిపోతున్నట్టు వాళ్ళకున్న పత్రికల్లో చూపించుకుంటూ మరి ఏ పథకం మీదని మేము సవాలుకు సిద్ధమని చెప్తున్నాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు జైలుకు పోతున్నారు, మేము కాదు. మా ముఖ్యమంత్రిని మీరు పంపించిన ముత్యంలాగా తిరిగి బయటికి రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే తప్పుడు ఆలోచనలు అవన్నీ ఉండేది వాళ్ళకి ఆలోచన కాబట్టి వెన్నుపోటని ఏం లేకుండా వాళ్ళు తప్పుడు సమాచారం చేస్తున్నారు. 83లో మా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి రాజకీయాన్ని తీసుకువెళ్ళి ప్రజలకు ఏం చేయాలో దానికి అనుగుణంగా నడుపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగస్వాములైన జనసేన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి అయితే చాలని అనుకుంటూ మాతో జతకట్టి ప్రయాణిస్తున్న జనసేన సోదరులకు కానీ ఈరోజు మేము అన్నదమ్ములాగా ఉంటే మా మధ్య ఎటువంటి చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు ఈ రాష్ట్రానికి ఏ నిధులు ఎక్కడ ఏది అవసరం ఉన్నా మా లోకేష్ బాబు గారు కానీ ఢిల్లీ పోవటం కానీ వారితో మాట్లాడి ఏ విధంగా నిధులు తీసుకురావాలో తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలోనే వెన్నుపోటు ఎవరు పొడిచారని ప్రజలు తెలియజేస్తారని తెలియజేస్తారు.